ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ नमो भगवते वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ नमो भगवते वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈరోజు మనము భాగవత కథలలోని సతీదేవి గురించి ఈరోజు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సతీదేవి మొదటి భాగము. ఛాయే వయస్య భువనాని బిభర్తి దుర్గా అని బ్రహ్మ సంహితలో వర్ణించబడింది. అంటే మాయాదేవి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యాలను చేయటం కోసం దుర్గాదేవి రూపంలో ఈ మానవుల చేత పూజింపబడుతుంది. మరి ఎవరు ఈ మాయాదేవి? అసలు మాయ అంటే ఏంటంటే, మాయ అంటే భగవంతుడి యొక్క శక్తే. భగవంతుడి యొక్క అంతర్గత శక్తి, భగవంతుడి యొక్క అంతరంగ శక్తి రాధాదేవి అయితే, భగవంతుడి యొక్క బాహ్య శక్తి మాయ అన్నమాట. ఆ మాయనే దుర్గాదేవి యొక్క రూపంలో పూజింపబడుతుంది ఈ ప్రపంచంలో. అటువంటి దుర్గాదేవి ఎవ్వని ఇచ్ఛానుసారము తన కార్యాలను చేస్తుందో, అంటే ఎవరి ఇష్టపూర్వకంగా తన కార్యాలను చేస్తుంది అంటే, ఆది పురుషుడైనటువంటి గోవిందుడి ఇష్టానుసారము దుర్గాదేవి ఈ సృష్టిలో ఎన్నో కార్యాలను చేస్తుందన్నమాట. ఎవరి ఇష్టానుసారము? గోవిందుని ఇష్టానుసారం. అందుకంటారన్నమాట, సర్వజీవుల యొక్క ధర్మం ఏమిటి అంటే భాగవత ధర్మము. ఇక్కడ అమ్మవారు అని మనం చెప్పబడుతున్న అమ్మవారు దుర్గాదేవి, కనకదుర్గ అమ్మవారు, పార్వతీమాత అందరూ కూడా భగవంతుని యొక్క ఇచ్ఛానుసారమే వారి యొక్క కార్యాలని చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? సర్వజీవుల యొక్క ధర్మం ఏమిటంటే భాగవత ధర్మము. సర్వము కూడా శ్రీకృష్ణ ప్రీత్యర్థమే చేస్తూ ఉంటారు. అలాగే బ్రహ్మదేవుడు చేస్తూ ఉంటాడు, శివుడు చేస్తూ ఉంటాడు, అమ్మవారు కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఈ రోజున కథలో చాలా మందికి చాలా సందేహాలు తీరిపోతాయి. చూడండి, అంటే దుర్గాదేవి రూపంలో, మాయాదేవి దుర్గాదేవి రూపంలో
ఈ ప్రపంచంలోని మానవుల చేత పూజింపబడుతుంది. ఎందుకు, ఎలా, కారణం ఏంటి అనే విషయాలు మనం సతీదేవి కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఆది పురుషుడైన గోవిందుని నేను భజించెదను అని బ్రహ్మదేవుడు సూచిస్తున్నాడు అనమాట. బ్రహ్మదేవుడు ఏ విధంగా సూచిస్తున్నాడంటే, దుర్గాదేవి ఎవ్వని ఇచ్ఛానుసారము తన కార్యాలను చేస్తుందో అట్టి ఆది పురుషుడైనటువంటి గోవిందుని నేను భజించదను అని బ్రహ్మదేవుడు సూచిస్తున్నాడు అనమాట. అది బద్ధ జీవులను ఈ భౌతిక జగత్తలని దుర్గముల నుంచి బంధించి ఉంచుతుంది. కనుకనే మాయాదేవి దుర్గా అని పిలువబడింది అనమాట. ఇక్కడ బంధించి ఉంచుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. భౌతిక జగత్ అంటే మనం చూస్తే కనుక చల్లనైన అమ్మ దీవెనలు కావాలి అంటూ చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు బోనాల పండుగ చూడండి, నవరాత్రులు చూడండి, అన్నీ చేస్తూ ఉంటారు. అంటే భౌతికమైన కోరికలని అమ్మవారు తీరుస్తారు. ఈ భౌతికమైన కోరికలు అంటే ఏంటి? నాకు డబ్బు కావాలి, ఇల్లు కావాలి, లేకపోతే పెళ్లి కావాలి, పిల్ల కావాలి, ఐశ్వర్యం కావాలి, రకరకాల సుఖం కావాలి. ఈ కోరుకునేవి కూడా భౌతికమైనటువంటి కోరికలు అనమాట. ఈ కోరికలని అమ్మవారు తీరుస్తుందంట. అయితే అమ్మవారు తీర్చడం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, వీరిని మాయలో ఉంచడం కోసం. అంటే ఏంటి మాయ అంటే, ఆ కోరికలలోనే వాడు పుడుతూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు, మళ్ళీ కోరికల్లోనే ఉంటూ ఉంటాడు. కాబట్టి పుడుతూ ఉంటాడు, మళ్ళీ మరణిస్తూ ఉంటాడు. ఇదే మాయ అన్నమాట. అందుకే ఈ దుర్గమ్మలో బంధించి ఉంచుతుంది మాయాదేవి. అందుకే ఆవిడ పేరు దుర్గా అని చెప్పబడింది అనమాట. కానీ ఇంకొక విషయం ఉంది ఇక్కడ. అదే దుర్గామాతని నాకు ఎటువంటి కోరికలు లేవు తల్లి, నీ యొక్క అనుగ్రహం కావాలి, కేవలం నీ యొక్క ప్రేమ కావాలని ఎవరైతే కోరుకుంటారో వారికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందంట. మళ్ళీ భగవంతుడి ద్వారా డైరెక్ట్గా మోక్షం ఇవ్వడానికి ఇక్కడ శివుడికి కానీ, పార్వతికి కానీ, బ్రహ్మకి కానీ ఎవరికి కూడా అవకాశం లేదు. మోక్షం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? తప్పకుండా గోవిందుడే ఇవ్వాలి, కృష్ణుడే ఇవ్వాలి, విష్ణుమూర్తి ఇవ్వాలి. కాబట్టి ఇంకెవరు కూడా ఇవ్వడానికి అక్కడ లేదు. అందుకని అమ్మని ఎవరైతే ప్రేమగా పూజిస్తారో, ప్రేమగా, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, పూజ అంటే ఏంటి? ప్రేమగా చేస్తేనే పూజ. అంతేనే కేవలం కోరికల కోసం చేసేది ఎప్పటికి కూడా పూజ కాదనమాట. కానీ ప్రేమగా చేస్తే కనుక తప్పకుండా వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుందంట భగవంతుడి ద్వారా. అందుకని అలాగే సాక్షాత్ కృష్ణుడు పిలుస్తాడంట అమ్మవారిని సర్వకామ వరేశ్వరీం అన్నారనమాట. అంటే సర్వకామ వరేశ్వరు అంటే అన్ని కోరికలు కూడా తీరుస్తుంది అని కృష్ణుడి చేత కీర్తించబడుతుందంట. అంటే ఏంటి? జీవుల యొక్క భౌతికమైన కోరికలు తీర్చడానికి ఆవిడ అధీశ్వరి. అది గుర్తుపెట్టుకోవాలి చక్కగా. మళ్ళీ మళ్ళీ నేను 2 సార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, చక్కగా గుర్తుపెట్టుకోండి. 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మేము అమ్మవారు భక్తులను చెప్పుకుంటూ ఉంటారో వారందరూ కూడా మాయలో ఉండిపోతారు. ఎవరుంటారంటే భౌతికమైన కోరికలు కోరుతూ ఉండేవాళ్ళు. అలా కాకుండా అమ్మవారి భక్తుల్లో కూడా ఎవరైతే ప్రేమగా సేవ చేస్తారో వారికి మాత్రం మోక్షం లభిస్తుంది, మళ్ళీ భగవంతుడి ద్వారా. అంటే అమ్మవారు భగవంతుడు రికమెండ్ చేస్తుందట. ఆ విధంగా అలాగే స్వయం భగవానుడు శ్రీకృష్ణుడు దరిద్రులో లీల చేయడానికి, అంటే ఈ యొక్క భూమి మీద లీల చేయడానికి సంకల్పం చేసినప్పుడు ఈ దుర్గాదేవి ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుందంట. ఆ పాత్రని తెలుసుకున్నప్పుడు మనం చూడండి, మన ఎప్పుడైతే అష్టమ సంతానంగా అంటే 8వ సంతానంగా దేవి గర్భములో భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ప్రవేశించినప్పుడు అలాగే జన్మ తీసుకున్నప్పుడు అక్కడి నుంచి వసుదేవుడు గోకులం నుంచి నందగ్రామానికి నందమహారాజు ఇంటికి కృష్ణుణ్ణి యమునా నదిలో నుంచి తీసుకొస్తారు. మనం చూస్తూ ఉంటాం, ఇలా నెత్తిన బుట్ట పెట్టుకొని తట్టబుట్ట, ఆ బుట్టలో చిన్ని కృష్ణుడు ఉంటాడు అనమాట. సముద్రుడు కూడా వారికి దారిని ఇస్తారు.
అలాగా వచ్చి ఈ నందగోకులంలో నందమహారాజు విడిచిపెట్టి యశోదాకి అప్పుడు ఒక ఆడపిల్ల పుడుతుంది అనమాట. యశోద కూతుర్ని తీసుకొని మళ్ళీ అతను వెళ్తాడు అనమాట అక్కడికి. అంటే యశోద దగ్గరేమో కృష్ణుని పెట్టారు. ఆ యశోద పుట్టిన ఎవరైతే పాప ఉందో ఆ పాపం తీసుకొని మళ్ళీ ఈ మధురికి వెళ్తారనమాట. అంటే మళ్ళీ వసుదేవుడు మళ్ళీ ఆ జైలుకి వెళ్తారు. అప్పుడు ఆమె తన శక్తితో కంసుని వంచింది. అంటే ఎలాగా? ఇప్పుడు ఏం చేశారు? ఇగో ఈవిడి అష్టమ సంతానం ఇదిగో తీసుకోమని చెప్పి ఇచ్చారు ఎవరికి? కంసుడికి. కండి కంసుడు చంపేసేపాటికి ఆవిడ గాల్లో ఎగిరిపోయింది. అప్పుడు అంటుంది, ఓరి మూర్ఖుడా, నువ్వు చంపింది మాయాదేవిని రా, నువ్వు కృష్ణుడు కాదురా, నిన్ను చంపేవాడు ఉన్నాడు ఆల్రెడీ, నీకు టైం వచ్చినప్పుడు నీకు మూడిందిరా అని చెప్పి చెప్తుందన్నమాట. అంటే ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు, అంటే అసాధారణమైన కార్యాలు చేస్తూ ఉంటుంది అమ్మవారు దుర్గాదేవి. అందుకే ఆవిడికి వైష్ణవి అని కూడా పేరు అనమాట. ఎందుకు వైష్ణవి అని పేరంటే భగవంతుడి యొక్క శక్తి ఆవిడ. గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడి యొక్క శక్తి కాబట్టి ఆవిడికి వైష్ణవి అని పేరు అనమాట. అది అలాగా భగవంతుడు అవతరించినప్పుడు, అంటే లీల చేయడానికి అవతరించినప్పుడు మనం చూస్తే ఆ, శివుడు, పార్వతి, బలదేవుడు అంటే బలరాముడు, ఇలాగా మన అలాగే ఆదిశేషుడు, వీళ్ళందరూ అవతరిస్తూ ఉంటారు. ఎందుకంటే పరిత్రాణాయ సాధూన వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే సాధువులను రక్షించడం కోసం, దుర్మార్గులను నశింపచేయుటకు, ధర్మాన్ని పునఃస్థాపించి యుగయమని అవతరిస్తూ ఉంటాడు. ఈ భగవంతుడు అవతరించినప్పుడు ఈ విధంగా కొన్ని కొన్ని అంటే అన్ని నెలలు చెప్పలేము, కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో అమ్మవారి పాత్ర, అలాగే శివుడు పాత్ర, అలాగే బ్రహ్మదేవుడు పాత్ర, అలాగే ఆదిశేషుడు యొక్క పాత్ర ఉంటుంటుంది, మనం చూస్తూ ఉంటాం జనరల్గా. అలాగే ఇక్కడ కనుక చూస్తే కనుక అంటే ఈ ఈ కృష్ణ అవతారంలో, ద్వాపరయుగంలో ఉన్న కృష్ణ అవతారంలో దుర్గాదేవి చాలా కీలకమైన పాత్ర పోషించిందనమాట. యశోద కూతురుగా పుట్టింది, కానీ అక్కడికి మార్చారు. కానీ కంసుడు వచ్చి చంపిన తర్వాత, నువ్వు చంపింది కేవలం మాయనే చంపావురా అండి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. కానీ నిన్ను చంపేవాడు బతికే ఉన్నాడని చెప్పింది అనమాట. అది అలాగా ఆవిడ శక్తితోటి, అంటే అందుకని ఏమంటారంటే ఆది పరాశక్తి అంటారు అనమాట అమ్మవారిని. ఆ శక్తితోటి అంటే సో కంసుని వంచిందనమాట. అంటే వంచడం ఏంటి? మాయ చేసిందనమాట. అంతేకాకుండా శ్రీకృష్ణుని ఆజ్ఞపై ఆవిడ ఇంకో కార్యం చేసింది, ఇది అందరూ చేయలేరు. కృష్ణుడి ఆజ్ఞ పైన, సాక్షాత్తు భగవంతుడి ఆజ్ఞ పైన దేవకి గర్భంలో సప్తమ సప్తమ సంతానంగా, అంటే ఏడవ సంతానంగా ఆ దేవకీ గర్భంలో ప్రవేశించాడు. నిన్న కూడా మనం టెంపుల్లో బలరాముడి గురించి చెప్పుకున్నాం మనం నిన్న. అంటే దేవకీకి ఏడవ సంతానంగా ఈ గర్భములోకి బలరాముడు ఆల్రెడీ ప్రవేశించాడు. కానీ అక్కడి నుంచి రోహిణి గర్భానికి మార్చారనమాట. ఎవరు మార్చింది? అమ్మవారే. ఆ ప్రాసెస్ ఏమంటామంటే సంకర్షణము అంటాం. ఏమంటాం దాన్ని? సంకర్షణం అంటాం. ఇప్పుడు దాన్ని ఏమన్నారంటే సరోగసి అంటున్నారు. సంకర్షణము. అందుకే బలరాముడు ఇంకో పేరుంది సంకర్షణుడు అని. ఎందుకంటే ఆయన ఇద్దరు తల్లులు, ఒక తల్లి గర్భంలో ప్రవేశించాడు, కానీ ఇంకో తల్లి గర్భంలో జన్మ తీసుకున్నాడు అనమాట. ఆ విధంగా శ్రీకృష్ణునికి అనుకూలమైన సేవ చేసింది కనుకనే ఆ దేవదేవుని అనుగ్రహంతో సకల లోక వంద్యురాలైంది. శ్రీకృష్ణునిచే ప్రత్యేకమైన అనుగ్రహాన్ని పొందిన కారణంగా దుర్గాదేవి సామాన్య జనుల సకల అభిష్టాలను తీరుస్తూ వివిధ సంబరాలతో పూజలు అందుకుంటుంది. అలాగే ఆ దుర్గాదేవికి భారతదేశంలో అనేకమైన పూజా స్థానాలు ఉన్నాయి. ఆ దుర్గాదేవి పూర్వజన్మలో దక్షపుత్రిగా జన్మించినటువంటి సతీదేవి. ఇప్పుడు ఆ సతీదేవి గురించి మనం చెప్పుకోబోతున్నాం. అది సతీదేవి ఎవరో కాదు, ఆ సాక్షాత్తు అమ్మవారే. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, అమ్మవారికి బాగా పూజలు చేస్తారు. నవరాత్రులని కలకత్తాలో, హైదరాబాద్లో బోనాలని చేస్తుంటారు. కారణం ఏంటంటే మనం ఎన్నోసార్లు చెప్పినాం, కృష్ణుడికి ఎవరైనా ఏ చిన్న సేవ చేసినా ఆయన పెద్ద వరాన్ని ఇస్తాడట. చూసారా? అంటే భగవంతుడి యొక్క కార్యంలో, అంటే ధర్మ సంస్థాపనార్థాయ అనే కార్యంలో
దుర్గాదేవి సేవ చేసింది కాబట్టి భగవంతుడు ఆవిడకు అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఇంటి ప్రత్యేకమైన అనుగ్రహాన్ని ఇచ్చాడు. నీవు ఈ యొక్క ప్రపంచంలో పూజలు అందుకుంటావు. అంటే సామాన్యమైనటువంటి జనులు, అంటే అందరూ బ్రాహ్మణులే కాదు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఇలా కాకుండా, అందుకే చూడండి ఎక్కువ గ్రామ దేవతలు కూడా ఉంటారనమాట సహజంగా. అంటే ఏదో వారికి తోచిన విధంగా వారు పూజలు చేస్తూ ఉంటారు. సరే, అది ఎంతవరకు కరెక్ట్ కాదు తర్వాత సంగతి, అది వేరే డిస్కషన్ అనమాట. ఆ విధంగా కృష్ణుడు యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం వల్ల అమ్మవారు ఎన్నో పూజలు అందుకుంటుందన్నమాట. ఆ విధంగా ఈ అమ్మవారు దుర్గాదేవియే పూర్వజన్మలో శివుని యొక్క భార్యగా, దక్షుడికి పుత్రికగా, శివుడి యొక్క భార్య సతీదేవిగా ఉండేదన్నమాట. ఆవిడ గురించి ఇప్పుడు మనం ఆ దేవి గురించి ఇప్పుడు మనం చర్చించుకున్నాం. ఈరోజు కథ అదనమాట. మరి పూర్వపరాలేంటి తెలుసుకుందాం, అసలు ఏంటి అనేది. స్వయంభువ మనువుకి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని ముగ్గురు పుత్రులు ఉన్నారు. ఇప్పుడు మనం ఏ మనువులో ఉన్నాం? మనం వైవస్వత మనువులో అనమాట. అప్పుడు స్వయంభువ మనువు అని ఉంటారు, అంటే ఒక దేవత అనమాట. అంటే ఆయన అందుకేం చెప్తారు, మనమందరం యొక్క మనువు సంతానం కానీ, మన కోతి సంతానం, కుక్క సంతానం కానీ చెప్తుంది మనకు శాస్త్రం. ఈ విధంగా మన పూర్వీకులు ఎవరంటే మనువు, అంటే మన పూర్వీకులు దేవతలు అనమాట. మన పూర్వీకులు దేవతలు, మనందరం దేవతల యొక్క సంతానమే, కానీ మనం కోతి నుంచి కోనిచి రాలని చెప్పేసి మన శాస్త్రం చెప్తుంది అనమాట. ఈ స్వయంభూ మనువుకి ముగ్గురు కూతురు ఉన్నారు. ఆ కూతురులో అకూతి, దేవహూతి, ప్రసూతి. దేవహూతి ఎవరని చెప్తారు? నిన్న మనం రీసెంట్ క్లాస్ చెప్పుకున్నాం కదా, గుర్తుందా మీకు ఎవరికైనా? కర్దమ ముని కర్దమ ప్రజాపతిని హరిబోల్, వెరీ గుడ్. కర్దమ ప్రజాపతి, ఎస్, కర్ద ప్రజాపతి యొక్క భార్య దేవహూతి. బాగా చెప్పారు, వెరీ గుడ్, అలా ఉండాలి. సో అట్లాగా ముగ్గురు పుత్రికలు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదులని ఇంకొక ఇద్దరు పుత్రులు, అంటే ఇద్దరు కొడుకులు. అక్కడో ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆయనకి. ఈ ముగ్గురు పుత్రుల్లో ప్రసూతిని దక్షుడికి వచ్చి పెళ్లి చేశాడు. అలాగే ప్రసూతికిను దక్షులకి సంతానం బాగా విస్తరించింది. ఎందుకంటే దక్ష ప్రజాపతి అంటారంటే ఏంటంటే, ఇతను ప్రజాభివృద్ధిని సృష్టి చేయాలి, అంటే ప్రజాభివృద్ధిని పెంచాలి, ప్రజలని బాగా పెంచాలి. అది బ్రహ్మదేవుడి యొక్క కోరిక, బ్రహ్మదేవుడి ఆజ్ఞ. ఆ బ్రహ్మదేవుడికి భగవంతుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అంటే ఎవరైతే వైకుంఠంలో, గోలోకంలో అందరూ భగవంతుడి సేవకులు అయినప్పటికీ కూడా వారు చేసిన అపరాధాలకి శిక్షగా వారు ఇక్కడ రకరకాల లోకాల్లో జన్మిస్తూ వారు శిక్షణ అనుభవిస్తున్నారు. ఇక్కడ మనం కూడా శిక్షణ అనుభవిస్తున్నాం ఈ భూలోకంలో. మనం ఎవరు కూడా హ్యాపీగా లేమన్నమాట. ఆ విధంగా ఏంటి అంటే దక్ష ప్రజాపతి అంటారు, అంటే దక్షుడు ఈ ప్రజాభివృద్ధిని చేస్తూ ఉంటాడు. అటువంటి దక్షుడికి ప్రసూతినిచ్చి పెళ్లి చేశారు. దక్షుడు, ప్రసూతి కూడా వారు బాగా, వారి సంతానం విస్తరించింది బాగా. అలాగా దక్షునికి, ప్రసూతికి 16 మంది పుత్రులు పుట్టారంట. అంటే మంది 16 మంది. ఆ 16 మందిలో 13 మందిని ధర్మునికి ఇచ్చి పెళ్లి చేశారు. ధర్ముడు అని ఒక ఆయన ఉన్నారు, ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. ఒక పుత్రికని అగ్నికి భార్య అయింది, ఒక పుత్రిక. అంటే ఒక కూతురిని అగ్నికి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే 14 అయిపోయారు. అలా ఇంకా ఇద్దరిలో ఒకరికి పితృదేవతలకి పత్ని అయింది ఆవిడ. ఇక లాస్ట్ అండ్ లీస్ట్ 16 ఆవిడెవరంటే సతీదేవి. ఆవిడే శివునికి భార్య అయింది, ఆమెయే సతీదేవి. ఈ విధంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు పేర్లు చెప్తున్నారు మనకి, అంటే జస్ట్ అదంత ఇంపార్టెంట్ కాకపోయినా వాళ్ళ పేర్లు విన్నా కూడా మనకి మన ఒక చెవులు పవిత్రం అవుతాయంట. చక్కగా పేర్లు వినండి. ఎవరు ఒక 13 మంది నుంచి పెళ్లి చేశాడు ఎవరికి? ధర్మునికి. వాళ్ళ పేర్లు చూద్దాం అప్పుడు మనం. శ్రద్ధ, మైత్రేయి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అనేవాళ్ళు. ఇలాగా వారు వాళ్ళ యొక్క పేర్లు. అలాగే శ్రద్ధ అనే కన్య అంటే కూతురు శుభానికి, మైత్రి అంటే ప్రసాదానికి, దయ అంటే అభయానికి, శాంతి సుఖానికి, తుష్టి ముదమునికి, పుష్టి స్మయమునికి, క్రియ యోగానికి, ఉన్నతి దుర్భానికి, ఉన్నతి దర్పానికి,
బుద్ధి బుద్ధి అర్థానికి, మేధ స్మృతికి, తితిక్ష క్షేమానికి, ఆ, ప్రసయమునికి జన్మనిచ్చారు. ఇలాగా ఆఖరికి మూర్తి అని ఉన్నారు చూసారా, మూర్తి. ఆ మూర్తి అనే కుమార్తె నరనారాయణకు జన్మనిచ్చింది అనమాట. ఇందుకు చెప్పుకుంటున్నామా? నరనారాయణ అంటే సాక్షాత్తు భగవంతుడి యొక్క అవతారం అన్నమాట. భగవంతుడికి 22 అవతారాలు ఉన్నాయి కదా, ఇది భాగవతం ప్రకారం. ఆ భాగవతంలో నరనారాయణులు కూడా ఒక అవతారం. నరనారాయణులు ఇద్దరు భగవంతుడు, ఇద్దరుగా వారు అవతరించారన్నమాట. ఈ యొక్క ఇక్కడ ఈ భూలోకంలో బదరికాశ్రమంలో అందరికీ బద్రీనాథ్ అంటుంటారు అందరికీ కూడా. అక్కడ వాళ్ళు అక్కడ తపస్సు చేశారు చాలా కాలం. ఇప్పుడు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఈ మూర్తి అనే కూతురికి నరనారాయణులు జన్మనిచ్చారనమాట. ఈ నరనారాయణులు జన్మించినప్పుడు ఎంతో దేవతలు పుష్పవృష్టి కురిపించారంట, గంధర్వులు కిన్నరులు గానం చేశారంట, దేవాంగ నృత్యం చేశారంట. వారి జన్మతో లోకమంతా సమస్త సన్మంగళ ఛాయలు నెలకొన్నాయి. అలాగే బ్రహ్మాదేవతలందరూ కూడా వాళ్ళని స్తుతించారు నరనారాయణుని, నారాయణ 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 అంటూ. అలా సకల దేవత స్తుతిని స్వీకరించిన నరనారాయణుడు తర్వాత గంధమాధ పర్వతాన్ని తపస్సుని వెళ్ళిపోయారు. ఆ విధంగా జరిగిందనమాట. ఇకపోతే దక్ష తనయ స్వాహ అగ్నిదేవునికి భార్య అయిందనమాట. స్వాహ అంటాం కదా, ఆవిడ కూడా ఎవరంటే అగ్నిదేవుడు భార్య అనమాట. అది. అలాగే ఆమెకు పావకుడు, పవమానుడు, శుచి అనే 3 పుత్రులు ఉన్నారంట. ఎవరికి? స్వాహాకి. వారే యజ్ఞాహుతులను పూజించి జీవిస్తారు. అందుకే మనం యజ్ఞం చేసినప్పుడు ఏమంటాడు, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని మనం చెప్తూ ఉంటాం. అంతేకాకుండా ఆచరణ చేసినప్పుడు చెప్తూ ఉంటాం మనం. అది ఎందుకంటే వారే యజ్ఞాహుతులకు పూజించి జీవిస్తారు వారు. ఆ విధంగా ఈ 3 కూడా అంటే పావకుడు, పవమానుడు, శుచి, వీళ్ళ 3 కూడా వీళ్ళ 3 నుంచి 45 సంతానం జన్మించారంట. వారందరూ కూడా అగ్నిదేవతలేనంట. ఈ విధంగా తండ్రులు తాతతో కలిపి అగ్నిదేవతలు 49 మంది అయ్యారంట. ఇదంతా కూడా దక్షిణ యొక్క వంశం అన్నమాట. ఇదంతా కూడా పితృదేవతలకు వసబడిన దక్షతనయ స్వద 2 పుత్రులను కనింది అనమాట. ఇప్పుడు ఇంతకుముందు పుత్రులను కూడా కనింది, ఒక స్వద అనే ఆవిడ. వారే వయున, దారిని అనేవాళ్ళు. అలాగే వీళ్ళిద్దరూ కూడా జ్ఞాన విజ్ఞాన సంపన్నులు. ఇకపోతే దక్షిణ 16వ కుమార్తె అయినటువంటి సతీదేవి శివుడికి భార్య అయింది. ఒక భార్య ఎలా ఉండాలో సతీదేవిని చూసి నేర్చుకోవాలి ఈ సమస్త స్త్రీమూర్తులందరూ కూడా. గుర్తుపెట్టుకోవాలి, భర్తను ఏ విధంగా సేవించాలి, భర్తకు ఏ విధంగా గౌరవాన్ని ఇవ్వాలి, వినయము, విధేయత, సంస్కారం ఎలా ఉండాలని చెప్పేసి సతీదేవి అనేది ఈ స్త్రీమూర్తులందరూ కూడా ఆవిడ చాలా ఆదర్శవంతంగా ఉంటుంది. అందుకే మన భారతదేశంలో శక్తిపీఠాలను బాగా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆ శక్తిపీఠాలకు కారణం సతీదేవే. అవేంటో మనం తెలుసుకుందాం. ఆ విధంగా సతీదేవి భర్త సేవ యందు అత్యంత అనురాగంతో ఆవిడ బాగా సేవ చేస్తూ ఉండేది. కానీ ఆవిడ సంతానం లేదు. కారణం ఏంటంటే ఆవిడ యవ్వనంలో ఉన్నప్పుడే ఆవిడ అగ్నికి ఆహుతయ్యి ఆవిడంతటికి ఆవిడ శరీరం త్యాగం చేశారు ఆవిడ. కారణం ఏంటంటే శివుణ్ణి ఎప్పుడు కూడా తన తండ్రి అంటే దక్షుడు ఎప్పుడు నిందిస్తూ ఉంటాడు. అది తట్టుకోలేక అవమానంగా భావించి సతీదేవి తన శరీరాన్ని త్యాగం చేసింది. అందుకే అంటారనమాట, భర్తకి గౌరవం లేని చోట భార్య ఉండదు. ఒకప్పుడు అలా ఉండేవారు, ఉండాలి కూడా. మరి ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు అనమాట. అది జనరల్గా భర్త అంటే అంత గౌరవం అనమాట. సతీదేవి కేవలం భర్త గౌరవం లేదని కారణంతో ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేసింది అనమాట. సో దాని ఏమైందంటే ఆ తర్వాత యాక్చువల్గా భర్త మీద ప్రేమతోటి భర్తకి గౌరవం అందలేదు కాబట్టి అవమానకరంగా ఫీల్ అయ్యే సతీదేవి అక్కడ దేహత్యాగం చేసింది. కానీ దాన్ని ఎలా తీసుకొచ్చారంటే మన భారతదేశంలో పూర్వీకులందరూ కూడా సతీ సహగం అని ఒక సాంప్రదాయం తీసుకొచ్చారు. సతీ సహగమనం అనమాట. అంటే భర్త చనిపోతే దాని ఉద్దేశం ఏంటంటే భార్య కూడా ఆ వియోగము
వియోగం అంటే ఏంటంటే భర్త లేని జీవితం తను ఊహించుకోలేక భర్త లేని జీవితం నాకు వద్దని చెప్పి తనంతలకు తానే అదే అగ్నిలో ఆహుతి అయిపోయేది. అది ప్రేమ. కానీ దాన్ని ఎలా తీసుకొచ్చారంటే సతీ సాగమని తీసుకొచ్చి భర్త చనిపోతే భార్యను కూడా అదే అగ్నిలో బలవంతంగా తోసేవాళ్ళు పూర్వం. ఆ తర్వాత అది మళ్ళీ మొత్తం పోయింది అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ చాలా కాలం తర్వాత అది ఆ, మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఇది ఎక్కడ లేదనమాట. కానీ పూర్వం అలా చాలా ఉండేది. అది ఈ విధంగా మామ అల్లుళ్ళు అయినట్టు దక్షుడు శివుడికి ఎందుకు ఇంత తీవ్రమైన వివాదం ఎందుకు చెలరేగిందో గమనిద్దాం మనం. ఎందుకు అంత వివాదం ఎందుకు అంతగా నిందిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా దక్షుడు ఎవరిని? శివుణ్ణి. కారణం ఏంటి? ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ యొక్క చర్చ భాగవతములోని చతుర్థ స్కందం అంటే 4వ స్కందంలో వస్తుంది. ఏంటి తెలుసుకుందాం అది. ఒకసారి ఈ ప్రజాపతులు ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టారు. దానిలో పాల్గొనడానికి ప్రజాపతులు అంటే ఎవరు? కర్దమ ప్రజాపతి కావచ్చు, దక్ష ప్రజాపతి కావచ్చు, ఇంకా ప్రజాపతులు ఉన్నారనమాట. ఈ విధంగా పాల్గొనటానికి మహర్షులు, మునులు, దేవతలు, అగ్నిదేవతలు తమ తమ అనుయాయులతో పాటుగా వచ్చేసారు. అంటే వాళ్ళ ఫాలోవర్స్ శిష్యబృందంతో వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. బ్రహ్మదేవుడు, శివుడు కూడా అక్కడికి వచ్చారు. యజ్ఞ సభలో అందరూ కూడా ఆశీనులై ఉన్న సమయంలో దక్ష ప్రజాపతి అక్కడికి వచ్చాడు. అతని దివ్య ప్రబలయందు దాదాపు అందరూ నిస్తేజులు అయ్యారు. అతని దేహంలో ఒక తేజస్సు ఉందన్నమాట. ఎందుకంటే అతను ప్రజాపతి, దక్ష ప్రజాపతి ఎంతమంది సంతానాన్ని ఇచ్చాడు. ఆటోమేటిక్గా ఆ శౌర్యము, ఆ బలము, ఆ తేజస్సు అంతా ఉంది కాబట్టి అందరూ కూడా ఆయనకి గౌరవాన్ని ఇచ్చి అందరు లేచి నించొని గౌరవంగా ఆయనకి నించున్నారన్నమాట. గౌరవపూర్వకంగా. సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడైనా పెద్దవారు వస్తుంటే అందరు లేచి నించుంటారు గౌరవపూర్వకంగా. అప్పుడు సభాపతి ఎవరంటే బ్రహ్మదేవుడు. దానికి కార్య సభాపతి అంటారన్నమాట. ఆ విధంగా బ్రహ్మదేవుడే దక్షిణ్ణి ఆహ్వానించాడు. మరి బ్రహ్మదేవుడు దక్షుడు సంబంధించిన దక్షుడు యొక్క తండ్రి బ్రహ్మదేవుడు. అందుకని దక్షుడు తన తండ్రి అయిన బ్రహ్మకు నమస్కరించాడు. అతని అనుజ్ఞతో ఆసనాన్ని గ్రహించాడు. ఆసనాన్ని తీసుకుని కూర్చున్నాడు చక్కగా. అలా తన ఆసనం కూర్చున్న తర్వాత దక్షునికి తన ఎడ గౌరవం చూపక కూర్చున్నట్టు శివుణ్ణి కనిపించాడు అనమాట. అంటే శివుడు కనిపించాడు దక్షుడికి. దానితో విపరీతమైన కోపం వచ్చింది దక్షుడికి. తీవ్రమైన పదజాలంతో శివుడు నిందించాడు. ఏ విధంగా నిందించాడంటే ఈ శివుడు సదాచారాన్ని మంట కలిపాడు. సిగ్గు లేని ఇతనికి ఏ విధముగా నడుచుకోవాలో తెలియదు. బ్రాహ్మణులు అగ్ని సమక్షంలో నా కుమార్తె వివాహం చేసుకొని ఇతడు ఇదివరకే నా ఆధీనతను అంగీకరించాడు. అంటే ఏంటి? నా ఆధీనం ఉంటాడని చెప్పి అనుకుంటున్నాడు దక్షుడు. సాధువులాగా నటించి ఇతడు నా కన్యను చేపట్టాడు. కోతి కన్నులు కలిగిన ఇతను లేడి కన్నులా ఉండే నా పుత్రిక భార్య అయింది. అంటే ఇదంతా అవమానిస్తున్నాడు అనమాట. అరే నా కూతురు ఎక్కడ, నువ్వెక్కడరా అన్నట్టుగా, అంటే అంత ఘోరాది ఘోరంగా అవమానిస్తున్నాడు. అయినా కూడా ఇతను నన్ను గౌరవించలేదు, నిలబడలేదు అని ఆహ్వానించని చెప్పేసి అతను దక్షుడు శివుని నిందించాడు. అందరితో ఆగిపోలేదు. వేదాన్ని శూద్రుడికి బోధిస్తే ఎట్లా ఉంటుందో అలాగే ఇతనికి నా కుమార్తెనిచ్చాను. కేవలం నా తండ్రిన బ్రహ్మదేవుని మాట మీదకే నేను వివాహం చేయవలసి వచ్చింది శివుడికి నా కూతురునిచ్చి. అందుకనే ఈ శివునికి యజ్ఞభాగము లభించకుండా నేను శపిస్తున్నాను అని పలికాడనమాట. మంత్రజలాన్ని చల్లి అక్కడి నుంచి సభలోంచి వెళ్ళిపోయాడు కోపం వచ్చేసి. అక్కడ సభలో ఉన్నందరూ కూడా అభ్యర్థిస్తున్నారు, దక్ష ప్రజాపతి మీరు చేసింది కరెక్ట్ కాదు, మీరు వెళ్ళవద్దు, మీరు శివుని నిందించకూడదు, గౌరవం ఇస్తే తీసుకోవాలి కానీ గౌరవం కోరుకుంటామని చెప్పడం కానీ చెప్పినా కూడా అతను వినకుండా శాపం ఇచ్చాడు. ఎటువంటి శాపం ఇచ్చాడు? యజ్ఞ భాగము ఉండదు నీకు అని శాపం ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఈ విధంగా శివుడికి శాపం కలిగిందని
తెలుసుకున్న నందీశ్వరుడు కోపంతో ఉరుగులిపోయాడు. ఆ విధంగా శివుణ్ణి శపించినప్పుడు అక్కడ చూస్తున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా శపించడానికి రెడీ అయిపోయాడు ఈ యొక్క నందీశ్వరుడు. ఈ విధంగా దేహమే సర్వస్వమని భావించిన దక్షుడు ఎమ్మటే మేకముఖం కలవాడుగాక ఉద్దేశపూర్వంగా శివుని అవమానించిన వారు జన్మ మృత్యు వలయములో నిరంతరం పరిభ్రమించెదురుగాక. శివుని ఎడ ద్వేషమును పూనిన వారు జడులై అంటే ఏంటి పెద్ద జడలు పెంచుకొని కామ్యకర్తలే అగుగాక, కామ్యకర్మరతులే అగుగాక. బ్రాహ్మణులందరూ కేవలము దేహపోషణ కొరకే విద్య తపస్సు వ్రతాలను చేపట్టి భక్ష్య విచక్షణ రీతుల గురుగాక. వారు ఇంటింటికి వెళ్ళి భిక్షమెత్తి జీవించుదురుగాక అని బ్రాహ్మణులందరినీ కూడా ఒకటేసారి చెప్పించాడు. ఎవరు? నందీశ్వరుడు. అందుకే బ్రాహ్మణులు చాలామంది చాలా పేదాది పేదరికులు వెళ్ళిపోతారనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ద్విజకులం అంటే బ్రాహ్మణ కులం అంతా కూడా నందీశ్వరుడు శాపానికి గురి అయ్యారనమాట. వాళ్ళు ఎమ్మటే భృగు మహర్షి ఏం చేశాడు? మళ్ళీ ఎమ్మటే శివుడి యొక్క అనుయాయుల్ని శపించాడు. మళ్ళీ ఎమ్మటే శాపానికి మళ్ళీ ఇంకో శాపం చూడండి ఎలా ఉంది చూడండి. మళ్ళీ ఏ విధంగా చేపట్టాడు, ఏ విధంగా శపించాడంటే శివవ్రతాన్ని చేపట్టేవాడు లేదా ఆ నియమాలను పాటించేవాడు శాస్త్ర నిర్దేశం నుండి వైద్యులుగాక. శివ అర్చకులు శివునినే అనుకరించుచు పొడుగాటి జుట్టును పెంచుకొని మధ్య మాంసాదులు భుజించుదురుగాక. శివానుయాయులు నిస్సందేహముగా దిగజారెదురుగాక అని తీవ్రమగు ప్రతిశాపమును ఆయన ఇచ్చాడనమాట. ఇటువంటి శాపాలని ఒక పక్క నందీశ్వరుడు శాపం ఇచ్చాడు బ్రాహ్మణులకి, ఆ బ్రాహ్మణులు శివభక్తులకు శాపం ఇచ్చారు. ఇదంతా చూస్తున్నాడు శివుడు. ఏమి ఒక్క మాట కూడా మాట్లాడాడు శివుడు. మాట్లాడకుండా ఆయన చక్కగా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ప్రజాపతులందరూ కూడా 1000 సంవత్సరాల పట్టిన యజ్ఞాన్ని పూర్తి చేసి యజ్ఞ సమాప్తిని పూర్తి చేసి వారి లోకాలకి వెళ్ళిపోయారు. ఇక్కడ వరకు మనకి మొదటి భాగం. మళ్ళీ మనం తర్వాత భాగంలో అసలు రేపు ఎందుకు సతీదేవి ఆ విధంగా శరీర త్యాగం చేయవలసి వచ్చింది అనే విషయాలను ఇంకా మనం పూర్తిగా తెలుసుకుందాము. అందుకనే నేను ఇంతకుముందు చాలా క్లాసులు చెప్పాను, ఎవ్వరూ కూడా అమ్మవారిని కానీ శివుణ్ణి కానీ ద్వేషించకూడదు. వారిని ద్వేషిస్తే గనక భగవంతుడి కృష్ణుడికి అసలు ఇష్టం ఉండదు. అందుకే మీరు చూస్తే గనక మన పూరి జగన్నాథ క్షేత్రంలో కృష్ణుడితో పాటు సుభద్రాదేవి ఉంటుంది, మీరు చూడండి. అలాగే ఇంకోటి శాస్త్రం ఏం చెప్తుందంటే సర్వజీవుల్ని కూడా, అంటే అందరి దేవతలను మనం గౌరవించాలి. అందరి దేవతలను గౌరవించాలి. ఏ దేవతలను మనం అవమానించకూడదు, తక్కువ చేయకూడదు అని చెప్తున్నారు. అంటే పూజించాలని అర్థం కాదు, గుర్తుపెట్టుకోవాలి. నోట్ దిస్ పాయింట్. ముఖ్యంగా వైష్ణవులు మనం అందరి దేవతలు అంటే సకల దేవతారాధన చేయం. మనం కేవలం మనకి ప్రతి ఒక్కరికి ఇష్టదైవం ఉంటారు, ఒక ఆరాధ్య దైవం ఉంటారన్నమాట. మనకి ఇష్టమైన దైవం ఆరాధ్యం ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. మన ఇష్టదైవాన్ని మన ఆరాధ్యవాన్ని భగవంతుని మనందరం పూజిద్దాం, అందరినీ గౌరవిద్దాం. ఇదే భాగవతుడి యొక్క ధర్మము, ఇదే భాగవతుడి యొక్క మంచి లక్షణము. ఈజ్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేద స్వామి ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళి ప్రచారం చేసి అక్కడ క్రైస్తవ మతంలోని జీసస్ని కూడా ఆయన కామెంట్ చేయలేదు. ఎస్, ఏం చెప్పారంటే జీసస్ ఎవరో కాదు, జీసస్ భగవంతుడి కుమారుడు అని చెప్పాడు. అంటే ఏంటి? మనందరం కూడా భగవంతుడి సంతానమే. చెప్పిన తర్వాత అప్పుడు ఎంతోమంది క్రైస్తవులు ప్రభుపాదుల శిష్యులు అయిపోయారు. వాళ్ళ చర్చిల్ని
మన ఇస్కాన్ టెంపుల్గా మార్చేశారు. అటువంటి టెంపుల్స్ అమెరికాలో, లండన్లో, రష్యాలో ఇవాళ ఎన్నో ఉన్నాయన్నమాట. ఒకటి కాదు, రెండు కాదనమాట. అందుకని ఒక వైష్ణవుడు ఎలా ఉంటాడంటే, ఒక వైష్ణవుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే ఎవరిని కూడా నిందించడు, దూషించడు. ఎవరిని దూషించాడు, నిందించాడు అనేది అతను వైష్ణవుడే కాదనమాట. కానీ విషయాన్ని శాస్త్రంలో ఏముందో అది మాత్రం చెప్తూ ఉంటాం అనమాట. అలాగని ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆమ్, ఆ, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని పూజించాలి, శివుని పూజించాలి, లేకపోతే కృష్ణుడే పూజించాలనే కాన్సెప్ట్ కాదు ఇక్కడ. ఇక్కడ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక గౌరవాన్ని ఇచ్చాడు. ఒక రెస్పెక్టబుల్ అంటే రెస్పాన్సిబిలిటీ ఫుల్ అనే ఒక ఒక స్థానాన్ని భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఏదైనా ఇచ్చాడంటే అది కారణం ఉంటుంది. అందుకే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటాం. అంటే ధర్మం భగవంతుడి నుంచి వచ్చిందనమాట. అందుకని ఎవరైతే అమ్మవారి భక్తుల వారిని ప్రేమతో పూజించాలి, నాకు భగవంతుడి అనుగ్రహం కావాలి తల్లి అని మనం అనుకుంటాం. ఇప్పుడు మేము ఉన్నాం. మేము ఎప్పుడన్నా సహజంగా ఏదైనా టెంపుల్కి వెళ్ళాలంటే అంత ఆ, అన్ని టెంపుల్స్కి వెళ్తానికి అంత టైం ఉండదు, అంత ఆతృత ఉండదు. ఎందుకంటే ఇక్కడ నిరంతరం భగవంతుడికి సేవ చేస్తున్నట్టు ఎంతో తృప్తి, సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. అంతే, అంతగాని వేరే కారణం కాదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి చే, శ్రీల గురుదేవ్కి చే, అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. మొత్తం భాగ- భాగవతం ఎవరి చుట్టూ తిరుగుతుంది ఆ అనేది కూడా వివరించారు ప్రభుజీ. అంటే స్వయంభూ మనువు శతరూప దగ్గర నుండి వారికి ఎంతమంది పిల్లలు, తర్వాత వారిని ఎవరెవరికి ఇచ్చి వివాహం చేశారు, ఉమ్, వారికి పుట్టిన సంతానం మరలా ఎవరికి వివాహం చేశారు. సో ఇదంతా ఒక చైన్ లాగా ఉంటది ప్రభుజీ. వీరి యొక్క పుత్ర సంతానము వీరి చుట్టూ జరిగిన కథే భాగవతం కథ ప్రభుజీ, మోస్ట్లీ. కాబట్టి ఇందులో ఆ ఆ ప్రసూతి అంటే ఆ ప్రసూతిని దక్షుడికి ఇచ్చి చేస్తారు. దక్షుడికి ప్రసూతికి మొత్తం 16 మంది కుమార్తెలు. అందులో ఒక ఆమె సతీదేవి. ఆ, సతీదేవి ఆ, ఒక ఆదర్శనమైన గృహిణి ప్రభుజీ. ఆ కానీ ఒక చిన్న మాట, భర్త మాట ఎప్పుడైతే వినకుండా పిలవని పేరంటానికి ఎప్పుడైతే వెళ్ళిద్దో అప్పుడు ఆమె అనుకోని విధంగా అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే తన భర్త చెప్పిన మాట అంటే, భర్త ఎప్పుడైతే ఒక మంచి ఆచరించే పద్ధతిలో జీవిత ప్రమాణాలను కొనసాగిస్తున్న ఒక వ్యక్తి చెప్పిన మాట ఎప్పుడైనా ఒక గృహిణి వినాలనేది దీని ద్వారా తెలుసుకోవాలి ప్రభుజీ. అది శివుడు ఒకటికి రెండు సార్లు చెప్పినప్పటికీ సతీదేవి వినకుండా అక్కడ దక్షయజ్ఞానికి వెళ్ళటం, అక్కడ శివుణ్ణి అవమానంగా మాట్లాడటం, ఆ తర్వాత సతీదేవి ఆత్మహత్య చేసుకోవటం అంతా జరుగుతుంది ప్రభుజీ. సో ఇది మీరు చెప్పారు. అయితే కాకపోతే దీనికన్నా ముందు అక్కడ ప్రజాపతులు చేసే యజ్ఞంకి శివుడు అక్కడ కూర్చొని భగవంతుడి ధ్యానంలో ఉండగా దక్షుడు రావటం గమనించకుండా శివుడు లెగడు ప్రభుజీ. దాని మీద ఆగ్రహంతో ఆయన శివుడికి శపిస్తాడు, నువ్వు ఏ విధమైన వంటి యజ్ఞ ఫలితాన్ని పొందకుండా ఉండాలి అని చెప్పి భవిష్యత్తులో. అదొకటి. తర్వాత నాకు ఈ దక్షయజ్ఞం మొత్తం మీద నాకు బాగా నచ్చేది ప్రభుజీ రెండు విషయాలు. అది ఒకటి, ఆ శివుడి యొక్క దూతలు కొంతమంది బ్రాహ్మణుల్ని శపించడం, తర్వాత అటువైపు దక్షుడి వైపు ఉన్న బ్రాహ్మణులు ఈ శివ శివుడి యొక్క ఆ భూతప్రేత గణాలని శపించడం ప్రభుజీ. అది మనం చూసుకుంటే ఒకసారి మనకి అది కొంచెం ఇన్డెప్త్ గా ఆలోచిస్తే మనం ఎటువంటి ఇతర దేవతల్ని మనం దూషించాం ప్రభుజీ. ఎందుకంటే అక్కడ క్లియర్ గా భృగు మహర్షి నందీశ్వరుని శపిస్తారు. మీరు ఆ పూర్తిగా అవైదిక కర్మల్ని ఆచరించే విధంగా, వాటికి వ్యతిరేకంగా నడుచుకునే జీవన విధానాన్ని మీరు పొంది వైదిక కర్మలను ఆచరించే వారిని హింసించే ప్రవృత్తిని మీరు పొందుతారని చెప్పేసి ఆయన శపిస్తాడు. సో ఇప్పుడు మనం చూసుకుంటే మన సమాజంలో అదే జరుగుతూ ఉంటుంది.
కాబట్టి ఓకే, ప్రతి ఒక్కరు ఒకే స్థాయిలో ఉంటారు కాబట్టి భక్తిలో ఆ అందరిని ఆ విధమైన దృష్టిలో ఉండమంటాం అది కూడా సమంజసం కాదు. బట్ కానీ చిన్నగా వాళ్ళకి మీరు ఈ క్లాసుల ద్వారా సబ్జెక్ట్ బాగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా అర్థమవుతుందని నేను అనుకుంటాను ప్రభుజీ. ఇంకొకటి, నందీశ్వరుడు ఇచ్చే శాపం ప్రభుజీ, అది కూడా ఇప్పుడు ఈ సొసైటీలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఏదైతే మీరు బ్రాహ్మణులు కష్టపడి జ్ఞానాన్ని ఆర్జించి సంపాదించారో దాన్ని కేవలం కుటుంబ పోషణ కోసమే వినియోగించుకోవాలని చెప్పిస్తారు ప్రభుజీ. సో ఆ శాపం విన్న తర్వాత అక్కడ ఉన్న బ్రాహ్మణులంతా ఆల్మోస్ట్ ఇనాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కుటుంబ పోషణలోనే వాళ్ళు పెంచుకున్న జ్ఞానాన్ని అంతా ఉపయోగించడం అనేది చాలా నీచమైన విషయం అని. ఆహా. సో భగవత్ చింతన లేకుండా పొందిన ఉత్తమమైన జన్మ లేదంటే పొందిన ఈ జ్ఞానాన్ని కుటుంబ పోషణ కోసమే మేజర్ పార్ట్ ఉపయోగించుకోవడం అనేది వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ద్వారా విన్నారో ఆల్మోస్ట్ ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళిపోయి చాలా బాధపడతారు ప్రభుజీ. సో ఇప్పుడు అది కూడా సొసైటీలో ఈ రెండో దురదృష్టకరంగా రెండు జరుగుతున్నాయి. కానీ ఎంతో అదృష్టం చేసుకొని ఎప్పుడో ఈ ప్రభుపాదుల లాంటి ఆచార్యులు గురువుల వల్ల కొంచెం ఈ భగవత్ మార్గంలో ఉన్నందుకు కొంచెం చాలా వరకు సంతోషించారు. హరే కృష్ణ. కరెక్ట్ అది. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్లో ఆ, ఎప్పుడు కూడా నిరంతరం కూడా భగవంతుడి ధ్యానం ఉన్న వాడికి భవిష్యత్తు తెలుస్తుంది. అలా శివుడికి జరగబోయి తెలిసిందనమాట, నువ్వు అక్కడ అవునవును. వెళ్ళకూడదని. కానీ అంటే క్షణికావేశం అంటారు జనరల్గా, అది ఎవరికైనా సహజం. ఇక అది మనం ఒక లీలలాగా చూడాలి. అంతే. మనం ఆ స్థాయిలో లేము కాబట్టి ఒక లీలలా చూడాలి. కానీ మనకి అర్థం కావాల్సిందంటే అంటే ఒక భర్త మాట భార్య కాదు, భార్య మాట భర్త కూడా వినాలి కొన్ని కొన్ని సందర్భాల్లో. నిరంతరం భగవంతుడి ధ్యానం ఉన్న వాడికి ఆ భవిష్యత్తు తెలుస్తూ ఉంటుంది. అలా నిరంతరము కూడా నారాయణ ధ్యానం ఉంటాడు శివుడు అనమాట. ఆయనకి తెలుస్తుంది అక్కడికి వెళ్తే ఇలా ఉంటుందని. కానీ ఆవిడ క్షణికావేశం వెళ్ళినా కూడా అక్కడ మళ్ళీ తన భర్త గౌరవం, తన భర్త ప్రేమ నిలబెట్టింది చూసారు, అది చాలా గొప్ప విషయం. అవును. ఇదే దీన్ని ఏమంటారు, ఎక్స్చేంజ్ లవ్ అంటారు చూడండి మీరు, ఎక్స్చేంజ్ లవ్. అవునవును. ఇది కూడా ప్రేమని ఇవ్వటం, ప్రేమను తీసుకుంటాం, సహాయం చేయటం, సహాయాన్ని తీసుకుంటాం. చూసారా? ఆ, అది చాలా గొప్ప విషయం అసలు. మీరు బాగా చెప్పారు. అలాగే మీరు చూస్తే కనుక ఈ భృగు మహర్షి ఎప్పుడైతే శపించాడో మనం చూస్తే చాలామంది ఆ, ఎక్కువగా మన కాశీ కొన్ని కొన్ని ప్రాంతాలు మనం చూస్తే శివభక్తులు అలా కనబడుతున్నారు మనకి కదా. అవును. ఆ, అవును బాబు. ఇంకా బాగా చెప్పడం అఘోరాలు అలాగే ఉంటారు అనమాట, మనకు తెలుసు కదా. అలాగే మరి నందీశుడు చెప్పించినందుకు చాలా మంది బ్రాహ్మణ కుటుంబాలు అంటే ఎవరు అర్చకులు అయితే ఎవరు అవుతున్నారో బ్రాహ్మణులు కుటుంబ పోషణ కోసమే వారు ఈ అర్చన చేస్తూ ఉంటారు చాలా వరకు కూడా. చాలా మంది గొప్పవారు కూడా ఉన్నారు, కానీ అలాగ మన సమాజం చూస్తూ ఉంటాం. ఏదైనప్పుడు కూడా ప్రతి భాగవత కథ ద్వారా మనం ఒక మోరల్ నేర్చుకోవచ్చు. కథ యొక్క ఉద్దేశం అదే. అందుకే భాగవతం అంతా కూడా ఏముంటుందంటే భక్తుల యొక్క కథలు, భగవంతు యొక్క లీలలు, వాటిని మన నిజ జీవితంలో ఎలాగ మనము ఆ, ఆ, అవలంబించాలి, ఎలా ఆచరించాలని చెప్పడం కోసం మనకి ఈ భాగవత అన్ని మనకి ఆచార్యులు అందించారనమాట. నిజంగా మీరు చెప్పిన విషయం చాలా బాగుంది. ఆ, మన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ప్రభుపాద వారి యొక్క దివ్యమైన ఆశీస్సుల వల్ల, ఆయన దయా కరుణ కృప కటాక్షం వల్ల మనందరం ఈ మార్గంలో ఉన్నందుకు నిజంగా కూడా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన ఒక్కసారి అసలు ప్రభుపాదికి జై అంటం వల్ల మన రుణం తీర్చుకోలేము, అర్థమైందా? సో లేకపోతే ఆయనకి కేవలం పూజ చేయడం వల్ల రుణం తీర్చుకోలేము. ఆయన రుణం ఎప్పుడు తీర్చుకుంటామంటే వారి బాటలో వారు ఏదైతే చేశారో అదే విధంగా మనం కూడా ప్రచారం చేసి ఎంతో మందికి మనం భక్తినిస్తూ ఉంటే అప్పుడు ప్రభుపాద నిజంగా హ్యాపీ ఫీల్ అవుతారు. అప్పుడు నిజంగా ప్రభుపాద రుణం తీరుతుంది అనమాట. ఆ ప్రయత్నం మనందరం చేస్తున్నాము. చాలా సంతోషం. బాగా చెప్పారు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై, అనంతకోటి వైష్ణవ భక్తులకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, ధన్వత్ ప్రణామం. సతీదేవి గురించి బాగా తెలుసుకున్నాము, బాగా చెప్పారు. థ్యాంక్ యూ గురుజీ.
కృష్ణమ్మ. హరే కృష్ణ గురూజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు.